యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి భర్త హరిబాబు ఆరోగ్యం క్షీణించింది. ఆయన జగిత్యాల జైల్లో ఉండగా తనకి వాంతులు విరేచనాలు అవడంతో బాగా నీరసించిపోయినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఆసుపత్రికి అతన్ని తీసుకొచ్చారు. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు హరిబాబు కొన్ని షాకింగ్ మాటలు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏమంటాడంటే హరిబాబు తనకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నాకు అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు, నాకెందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, నాకు అసలు నిజంగా బతకాలని లేదు. వైద్యులతో కూడా చికిత్స అందించేటువంటి వైద్యులతో కూడా తనకి వైద్యానికి పూర్తిగా నిరాకరించినట్టుగా తెలుస్తోంది. నాకు అసలు వైద్యం వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది, నేను వైష్ణవిని చాలా దారుణంగా చంపేశాను, ఏదో క్షణికావేశంలో అసలు ఆ కోపంలో ఏం జరిగిందో నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నేను బయటకు వస్తే నన్ను చంపడానికి అన్నలు సిద్ధంగా ఉంటారు, నాకు నిజంగా అసలు బతకాలని కూడా లేదు, ఎందుకు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ చికిత్స అందించి నన్ను ఎందుకు బతికిస్తాలనుకుంటున్నారు, నాకు అసలు బతకాలని లేదు, నేను అన్నం కూడా తినను, నేను మంచినీళ్ళు కూడా తాగను. ఇతను సరిగా మంచినీళ్ళు కూడా తాగకపోవటం వల్ల డీహైడ్రేషన్కి గురయ్యాడు. మరోవైపు వాంతులు విరేచనాలు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. సో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వైద్యులతో, అక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పోలీసులతో ఇతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వైద్యానికి నిరాకరించారు. అయినా కానీ బలవంతంగా అతనికి సెలైన్లు ఎక్కించి, ఫ్లూయిడ్స్ ఎక్కించి, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడి నుంచి ఏ జైలు నుంచి వచ్చాడో ఆ జైలుకే అధికారులు అతను పంపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ వైద్యం అందిస్తున్నటువంటి క్రమంలో ఆసుపత్రిలో నానా రభస, ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. నాకు అసలు బతకాలని లేదు, నాకు అసలు ట్రీట్మెంట్ చేయొద్దు, నేను చచ్చిపోతాను, నాకు చావాలని ఉంది, నేను వైష్ణవిని చంపేశాను అని అతను చెబుతూ నేను బయటకు వస్తే నన్ను ఎలాగో చంపేస్తారు కాబట్టి నేను ఇక్కడ జైల్లోనే చచ్చిపోతాను, నాకు అసలు బతకాలని లేదు అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్తో, పోలీసులతో ఆయన వాదనకి దిగి పూర్తిగా వైద్యానికి నిరాకరించినట్టుగా